మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన వాయుగుండం మరికొద్ది గంటల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడుకు రెడ్ అలర్ట్, ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం పడనుంది. ఇప్పటికే తీరం వెంబడి గాలులు తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. ఈ నెల 29 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఇవాళ గంటకు 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని చిల్లకేరు, కోట, వాకాడు, సులూరుపేట మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తిరిగిపడుతున్నాయి. తుప్రిపాలెం వద్ద సముద్ర కెరటాలు దాదాపుగా 7 అడుగుల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల సముద్రం 3 మీటర్లు ముందుకొచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ఈ యొక్క వాయుగుండం ముప్పు పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిద్ధు. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొద్ది గంటల పాటు దీని ప్రభావం ఉండబోతోంది. అయితే ఈ రోజు, రేపు కూడా పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రేపు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వాతావరణ శాఖ తమిళనాడుకు రెడ్ అలర్ట్, అలాగే ఏపీకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సముద్ర వాతావరణం కూడా అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని సూచించింది. 29వ తేదీ వరకు మత్స్యకారులు హెచ్చరికలు కొనసాగబోతున్నాయి. మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా రాయలసీమలో ఇప్పటికే ఆ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. వర్షపాతం నమోదవుతోంది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు, ప్రకాశంలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తీరం వెంబడి ఈదురు గాలులు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి సందర్భాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. మరోవైపు తీర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ రోజు అంటే ఏదో సమయంలో, అంటే మరికొద్ది గంటల్లోనే తీవ్ర వాయుగుండం చెన్నై సమీపంలో తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనాన్ని అప్పటికప్పుడు అధికారులు దాని గమనాన్ని అంచనా వేస్తూ అప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశగా ఈ వాయుగుండం కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే మరో 2 రోజుల పాటు దీని ప్రభావం అయితే స్పష్టంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా అధిక ప్రభావం అంతా కూడా తమిళనాడుపై ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ, దక్షిణ కోస్తాకు స్వల్ప ప్రభావం ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే అనిల్.